చదవబడిన దేవుని వాక్యము గురించి మనం ఆలోచించినప్పుడు పెద్ద ప్రవక్తలుగా పేరు పొందినటువంటి నలుగురు ప్రవక్తలలో మొట్టమొదటి ఒక చక్కని ప్రవక్త యెషయి అనేటువంటి ప్రవక్త. ఈ యెషయ ప్రవక్తను గురించి మనం ఆలోచించినప్పుడు దైవ దర్శన అనుభవాన్ని పొందిన తరువాత దేవుని చేత ప్రేరేపించబడి దేవునితో ఒక అద్భుతమైన అన్యోన్య సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యెషయి ప్రవక్త చక్కగా తన యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఉన్నాడు ఆత్మ నింపుదలతో. ఈ యెషయి ప్రవక్త తన జీవితంలో ఒక దేవుని బిడ్డ జీవితం ఎలా ఉంటుంది, దేవుని భద్రతలలో, దేవుని కాపుదలలో, దేవుని సహాయంతో ఒక వ్యక్తి జీవితం గడిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడానికి యెషయ గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట తెలియపరుస్తూ అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటను చక్కగా వినగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞలకు చక్కగా లోబడి విధేయుడై వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీకు కలిగే ఫలం ఎలా ఉంటుంది అని వాక్యము సెలవిస్తుందంటే నీ క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయ గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము పారచేతును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు వచనాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక దేవుని బిడ్డ జీవితంలో దేవుడు క్షేమమును ఒక నదిలా ప్రవహింపజేస్తాడంట. నీ జీవితంలో క్షేమం ఒక నది వలె ఉంటుంది. ఏ నది ప్రభువా? నీ జీవితంలో సమాధానము ఒక నది వలె ఉంటుంది. అలా నేను పారచేస్తాను. ఏ నది ప్రభువా? దేవునికి స్తోత్రం. చాలా మంది వ్యక్తులు నా యొద్దకు వచ్చి చెప్పేటువంటి విజ్ఞాపనలో, అయ్యా మా కుటుంబ క్షేమము కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో నా కుటుంబ యజమాని క్షేమము కొరకు, నా బిడ్డల క్షేమము కొరకు, మా రక్త సంబంధికుల క్షేమము కొరకు క్షేమముగా సురక్షితంగా మేముండులాగున మా క్షేమము కొరకు ప్రార్థించండి. మరికొంది అంటారు, అయ్యా మాకు సమాధానము లేదండి, మాకు సమాధానము ఐక్యత కొరకు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో కోరుకునేది ఏంటయ్యా అంటే, ఇదిగో మాకు దేవుని ద్వారా క్షేమము కావాలి, అలాగే దేవుని ద్వారా మాకు సమాధానం కావాలి. వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని బిడ్డగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాటలకు విధేయుడై నువ్వు శ్రద్ధగా ఆయన మాటలు వినగలిగితే బైబిల్ అంటుంది నీ క్షేమము నది వలెనో, నీ సమాధానము నది వలె ఆయన ప్రవహింపచేయును. దేవునికి స్తోత్రం. క్షేమాన్ని నదితో పోల్చాడు దేవుడు. ఒక నది ఎలాగైతే ప్రవహిస్తుందో నీ క్షేమము ఆ నదిలా ప్రవహిస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబములో దేవునికి నీకు మధ్య, నీ మనస్సుకు నీకు మధ్య, నీ కుటుంబానికి నీకు మధ్య, నీ ఇరుగు పొరుగు వారికి రక్త సంబంధులకు నీకు మధ్య సమాధానము ఒక నది వలె ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వసాధారణంగా ఏ ప్రాంతాలు చక్కగా పచ్చగా సమృద్ధివంతమైన ఆహారంతో ఉంటాయి అంటే, మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎన్నో గొప్ప నాగరికతలు ఒక చక్కటి నీటి ప్రవాహం ఉన్న స్థలాల్లోనే అభివృద్ధి చెందాయి. సింధు నాగరికత కానీ ఇంకా రకరకాల నాగరికతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చక్కని నది పక్కనే అభివృద్ధి చెందిన నాగరికతలుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్షేమము నది వలె, నీ సమాధానము నది వలె ప్రవహించాలి అంటే వాక్యం ఉంటుంది, నువ్వు దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాలి. దేవుని మాటకు నువ్వు లోబడి విధేయుడే జీవించగలిగితే నువ్వు అట్టి అనుభవాన్ని పొందుతావు. ప్రభువా, ఏ నది వలె నా జీవితంలో నేను క్షేమాన్ని సమాధానాన్ని పొందగలుగుతాను. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 5 నదులను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వాక్యం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను.
ప్రతి ఒక్కరు వేలు పెట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రాటీస్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నది క్షేమము వలె, నీ సమాధానము ఇదిగో నది వలె ప్రవహించాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు 5 నదులను గురించి ఈరోజు మనతో మాట్లాడాలి అని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములు మనం చూడగలిగితే దేవుడు తన ప్రజలైనటువంటి తన బిడలైనటువంటి ఆదామవ్వలు నివసించడానికి దేవుడు ఒక చక్కని ఏదెను అనే ఒక తోటను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏదెను తోటలో సకల జీవవృక్ష దేవుడు చక్కటి ఫలవృక్షములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదెను తోటంతయు కూడా రకరకములైనటువంటి చక్కని పంటలు పండేటువంటి ఫలములు ఇచ్చేటువంటి ఇదిగో ఆరోగ్యకరమైనటువంటి చక్కని చెట్లను దేవుడు ఏదెను తోట అంతటిలో కలగజేశాడు. కలగచేసిన తర్వాత అదే ఏదెను తోటను దేవుడు ఏం చేయడానికంట మనం చదువుకున్నాం అక్కడ వాక్యములో, మరియు ఆ తోటను తడుపుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదెను తోటలో సకల వృక్ష ఫలములు కలగజేసిన దేవుడు ఆ తోటను తడపడానికి, ఆ తోటను సారవంతమైనదిగా మార్చడానికి, ఆ తోటలో ఉన్నటువంటి వృక్షములకు కావలసినటువంటి నీటిని అందించడానికి, ఏదెను తోటను తడపడానికి దేవుడు ఒక నదిని ఏదెను తోటలోనే పుట్టించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదెను తోటలోంచి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఏదెను తోటకు ఇదిగో తడపడానికి దేవుడు ఆ ఏదెను తోటలో నుంచే దేవుడు ఒక నదిని పుట్టించాడంట. దేవుడు ఏదెను తోటను తడపడానికి ఒక నదిని పుట్టించాడు. ఏదెను తోటలో ఒక నది ఎలా జరిగిందయ్యా అంటే అది బయలుదేరి ఏదెను తోటలో నుంచి ప్రవహిస్తూ అది 4 శాఖలుగా చీలిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శాఖలుగా చీలిపోయిందంట? ఏది వచ్చినా ఏదెను తోటలో నుంచి వచ్చింది బయటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల వృక్ష ఫలములన్నీ ఏదెను తోటలోంచి వచ్చినవి. అదే ఏదెను తోటలో దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని జీవాన్ని పొందుకున్నటువంటి మొదటి మానవుడు ఏదెను తోటలోనే సంచరించాడు. మొదటి కుటుంబము ఏదెను తోటలోనే కట్టబడింది. ఏదెను తోటలో ఉండగానే సాతానుడు పాములో ప్రవేశించాడు. ఏదెను తోటలో ఉండగానే మొదటి శోధన అనుభవించారు. ఏదెను తోటలో ఉండగానే దేవుని చూసి దాక్కున్నారు. ఏదెను తోటలో ఉండగానే వస్త్రము చేత కప్పబడ్డారు. ఏదెను తోటలో ఉండగానే శపించబడ్డారు. ఏదెను తోటలో నుంచి బయటికి ఏది వచ్చినా ఏదెను తోటలో నుంచి బయటకు వచ్చింది. దేవుడు ఏదెను తోటలో ఒక చక్కని నదిని ప్రవహింపజేశాడు. ఎందుకు ఏదెను తోటలో దేవుడు ఒక నదిని పారజేశాడు అంటే ఏదెను తోటను తడపడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదెను తోట ఉన్నటువంటి సకల వృక్షాలు కూడా జీవం పొందడానికి, సకల చక్కని వృక్ష ఫలాలన్నీ కూడా చక్కని సారవంతమైనవిగా మారడానికి దేవుడు ఏదెను తోటలో ఒక నదిని ప్రవహింపజేశాడు. అది ఏదెను తోటలో ప్రవహిస్తూ 4 శాఖలుగా మారిపోయింది. 4 శాఖలుగా విభజింపబడింది. ఆ 4 శాఖల్లో, ఆ 4 పాయల్లో మొదట దాని పేరు పీషోను. దేవునికి స్తోత్రం. పీషోను అనే మాటకు అర్థము అధికముగా ప్రవహించున్నది. పీషోను అనే మాటకు అర్థము అధికముగా ప్రవహించు. ఈనాడు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి అని అడిగితే ప్రార్థనా జీవితంలో వారు ఎంతగానో కూడా బలహీనమైపోతున్నారు. ప్రార్థనా ప్రవాహం లేదో,
అనేక మంది జీవితంలో వాక్య ప్రవాహము లేదు, అనేక మంది జీవితంలో స్తుతి ప్రవాహము లేదు. వారు ప్రార్థిస్తుండగా నడిపింపు రాని వారిగా ఆగిపోతూ ప్రార్థనలో నడిపింపు లేక, వాక్యములో నడిపింపు లేక, స్తుతించుటలో నడిపింపు లేక, ఇదిగో వారి భక్తి జీవితములు, ఆత్మీయ జీవితములు ఎలా మారిపోయాయి అంటే సరైనటువంటి ప్రవాహములైనటువంటి ఆత్మీయ జీవితాలుగా మారిపోతే బైబిల్ చెప్తున్న ఒక చక్కని మాట ఏంటయ్యా అంటే, ఆ ఏదెను తోటలో ప్రవహిస్తున్నటువంటి ఆ నది 4 శాఖలుగా మారిపోయింది. ఆ 4 శాఖల్లో 4 పాయల్లో మొదటి పాయ పేరు పీషోను. అది అధికముగా ప్రవహించున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు నీ జీవితంలో నీ ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉండాలని దేవుడు కొంటున్నాడంటే, పీషోను అనుభవము గుండా నీ జీవితం ఉండాలి. నువ్వు అధికముగా నా ఆత్మీయ జీవితములో, ప్రార్థనా జీవితములో, విశ్వాస జీవితములో, నిరీక్షణ విషయములో, నువ్వు దైవభక్తి విషయములో నీ భక్తి జీవితము ఒక అధికమైన ప్రవాహముగా కూడిన నదిగా మార్చబడునుగాక. ఆమేన్ చెప్పండి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే పీషోను అనుభవం అంటే అధికముగా ప్రవహించున్నది. రెండవ శాఖను గురించి మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, రెండవ నది పేరు గీహోను. రెండవ నది పేరేంట, రెండవ పాయి పేరేంటమ్మా? గీహోను అనే మాటకు అర్థం ఏంటంటే ఉప్పొంగి ప్రవహించున్నది. గీహోను అనే మాటకు అర్థము ఉప్పొంగి ప్రవహించున్నది. చాలా మంది జీవితాల్లో వారి భక్తి జీవితం ఎలా అయిపోయిందంటే చల్లారిపోయిన అనుభవం. ప్రార్థనలో చల్లారిపోయారు, విశ్వాసములో చల్లారిపోయారు. ఒకప్పుడు ఎంతో చక్కగా పాడేదానండి, ఈనాడు చల్లారిపోయాను. ఒకప్పుడు ఎంతో విశ్వాసములో అయ్యా ఉప్పొంగే అనుభవం ఉండేదానండి, ఇదిగో ప్రవహించే అనుభవం ఉండేదానండి. కానీ ఇదిగో నా జీవితంలో చల్లారిపోయాను, నిరుత్సాహములో ఉన్నాను, కృంగుదలలో ఉన్నాను, నిరాశలో ఉన్నాను. అలాంటి వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటయ్య అంటే, నీ జీవితంలో నీవు ఎటువంటి అనుభవాన్ని పొందాలి అంటే గీహోను అనే అనుభవంలో నువ్వు ఉండాలి. గీహోను అనగా ఉప్పొంగి ప్రవహించేటువంటి నది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటయ్యా అంటే ఆ ఏదెను తోటలో ప్రవహిస్తున్నటువంటి నది 3వ శాఖగా మారిపోయింది. ఆ 3వ శాఖ పేరు ఏంటయ్యా అంటే హిద్దికేలు. 3వ శాఖ పేరు హిద్దికేలు అనగా వేగంగా ప్రవహించున్నది. భక్తి జీవితంలో చాలా మంది నిదానమైపోయారు, నడిపింపును పొందలేకపోతున్నారు. నిదానంగా కదలిక లేక, ముందుకు సాగలేక, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వారి జీవితాలు ఇదిగో దైవ కార్యాల విషయంలో వారు ముందుకు సాగలేక నిలిచి ఉండిపోతున్నారు. హిద్దికేలు అనుభవం అంటే వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే అది వేగంగా ప్రవహించున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నది వేగంగా ప్రవహిస్తే కలిగే అనుభవం ఏంటో తెలుసా? ఒక నది ప్రవహించడం మానేసి నిలకడగా ఉండిపోయింది అనుకోండి, మొదట తన యొక్క స్వచ్ఛతను కోల్పోద్ది. రెండవది, కాలక్రమేణా ఆ నీటి యొక్క గొప్పతనం కోల్పోతుంది. ఎలా పోతుందంటే నాసు పట్టడం మొదలవుతుంది, రకరకాల క్రిములకు అది ఆవాసంగా మారుతుంది. కొద్ది కాలం తర్వాత నీసు వాసన వస్తుంది. అది ఏమాత్రం త్రాగడానికి పనికిరాని నిరుపయోగమైనటువంటి నీరుగా మారిపోద్ది, మురుకు నీరుగా మారిపోద్ది, వాసనకరమైన నీరుగా మారిపోద్ది. కానీ ఒక నీటి ప్రవాహం ఉందనుకోండి, ఆ ప్రవాహంలో చెత్త, చెదారము, నాసు, మలినము సమస్తము ఆ ప్రవహించేటువంటి నీటిలో కొట్టుకుపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఆశిస్తున్న అనుభవం ఏంటంటే నీ భక్తి జీవితము హిద్దికేలు అనే అనుభవంలో ఉండాలి. హిద్దికేలు అనగా వేగంగా ప్రవహించే నది అనుభవం. దేవునికి స్తోత్రం. 4వ శాఖ, 4వ పాయ ఏంటి అంటే మనందరికీ బాగా తెలుసు, యూఫ్రాటీస్. దేవునికి స్తోత్రం. ఈ యూఫ్రాటీస్ నది అనే మాటకు అర్థం ఏంటి అంటే మధురమైనది, ఫలింపునిచ్చేది. నీ జీవితం ఎలా ఉండాలి ప్రభులను కోరుకుంటున్నాడంటే, ప్రభు నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి, నీ జీవితము అనేకులకు మధురమైనదిగా ఉంచబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ 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 క్షేమము నదివలే, నీ సమాధానము నదివలే ఇదిగో పారచేయబడాలి అంటే నీ జీవితంలో ప్రభు కోరుకుంటున్న మొదటి అనుభవం, ఏ నది అనుభవంలో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే మొదటిది ఏదేను తోటను తడుపు అనుభవం. దేవునికి స్తోత్రం. ఏదేను తోటను తడుపు ఒక నది ఉంది. ఆ నది 4 పాయలుగా విడిపోయింది. ఆ 4 పాయల్లో మొదటి పాయ పీషోను అనే పాయ. ఆ పాయ యొక్క అనుభవం ఏంటంటే అది అధికముగా ప్రవహించున్నది. నీ భక్తి నీ జీవితంలో ఎలా ఉండాలి? ఒక ప్రవాహంగా రావాలి. కొంతమంది ప్రార్థించమంటే గుణించుకొని చేస్తారు. కొంతమంది ఆరాధించమంటే పొడుగా ఆరాధిస్తాడు. ఒక అధికమైనటువంటి ప్రవాహముగా నీ భక్తి జీవితం ప్రభులో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. రెండవ పాయగా మారినది గీహోను అనుభవం ఎలా ఉంటుందయ్యా అంటే అది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అట్టి అనుభవంలో మన జీవితంలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మూడవది హిద్దికేలు, ఇది వేగంగా ప్రవహించేది. అట్టి అనుభవంలో మన జీవితాలు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నాలుగవది యుఫ్రాటీస్ అనగా మధురమైనది, ఫలించేది. ఈ మధురమైన ఫలించేటువంటి నది అనుభవంగా మన భక్తి జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 పాయలు ఎక్కడ ప్రారంభించబడ్డాయంట? చెప్పండి. ఏదైనా తోటలో ఒక నదిని దేవుడు పుట్టించాడు. ఆ ప్రవహిస్తున్న నది ఏదైనా తోటను తడుపుతుంది. అందుకే మొదటి నదికి పెట్టుకున్న పేరేంటంటే ఏదైనా తోటను తడుపుతున్న నది. ఆమేన్ చెప్పండి. మొదటి నది పేరేంటి? ఏదైనా తోటను తడుపుతున్న నది. నీ భక్తి జీవితం తడపబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితం తడపబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితం అనేటువంటి ఏదేను అనుభవములో ఈ 4 పాయల అనుభవాలు మనం కలిగి ఉందుముగాక. చెప్పండి. నీ ఏదైనా తోట అనేటువంటి నీ ఆత్మీయ జీవితము దేవుని దైవ కార్యాల చేత నీ జీవితము ఆత్మీయ అనుభవంలో తడపబడాలి అంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. మొదటి అనుభవము అధికముగా ప్రవహించునదిగా, రెండవది ఉప్పొంగి ప్రవహించే అనుభవముగా, మూడవది వేగముగా ప్రవహించు అనుభవముగా, నాలుగవది ఫలించేటువంటి మధురమైన అనుభవముగా మన భక్తి జీవితములో ఉండునుగాక. హల్లెలూయా. దేవా, ఎందుకు ఏదెను తోటలో ఆ నదిని నువ్వు పుట్టించావంటే ఏదెను తోటను తడపాలి. ఏదెను తోటలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి వృక్షాలకు అది జీవనాధారముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. జీవనానికి ఆధారమైన నది. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు మొదటి నది పేరేది? ఏదెను తోటను తడుపు నది. దాని ఆత్మీయ అర్థం ఏంటయ్యా అంటే అది జీవనాధారమైన నదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవ నదిని మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి, రెండవ నదిని గురించి మనం ఆలోచించగలిగితే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే రెండవ నదిని అక్కడ మనం చూడగలుగుతాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న, దేవునికి స్తోత్రం చెప్పండి, బైబిల్ గ్రంథములో చెప్పబడుతున్నటువంటి అతి విలువైన శ్రేష్టమైన నది యోర్దాను నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ నది పేరేంటమ్మా? యోర్దాను నది. బైబిల్ గ్రంథంలో యోర్దానుకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరేంటంటే అద్భుతాలు చూసిన నది. ఏం చూసిందంటే యోర్దాను? అద్భుతాలు చూసిన నది, స్వస్థతలు చూసిన నది, దైవ కార్యాలు చూసిన నది యోర్దాను నది. కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను మీకు బాగా అర్థం అవ్వడానికి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు అదే యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. దేవునికి స్తోత్రం. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చేత బాప్తిస్మం పొంది ఆయన యోర్దాను దాటి ముందుకు వస్తుండగా ఆకాశము తెరవబడింది, పావురము ఆయన మీదకు వచ్చింది. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకపు తండ్రి స్వరము వినపడిన స్థలము
యోర్ధాను నది అనుభవం. దేవునికి స్తోత్రం. ఆ యోర్ధాను నదిలో బాప్తిస్మిచ్చే యోహాను అనే దైవజనుడు నిలబడి దేవుని కొరకు రోషముగా, దేవుని కొరకు మండే ఒక దివిటి వలె దేవుని కొరకు రోషముగా తన జీవిత కాలంలో ఎక్కువ కాలము యోర్ధానులోనే గడిపిన ఒక గొప్ప దైవజనుడు. అంటే అక్కడ స్వచ్ఛమైన వాక్యము కలిగిన నది యోర్దాను నది. మీకు అర్థమవ్వాలి. అంత మాత్రమే కాకుండా యాజకులు దేవుని మందసాన్ని మోస్తూ వెళుతూ ఉన్నారు. యోర్దాను అనే నదిని దాటి అవతలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే యోర్దాను దాటుతూ ఉండగా వారి యాజకులు దేవుని మందసమును మోస్తూ ముందుకు వెళుతుండగా ఒక విషయం వారికి అర్థమైంది. ఏంటంటే మనం మోస్తున్నటువంటి మందసము ఏమాత్రం తడిచిపోకూడదు. యోర్దాను ఎంతో వేగంగా, ఎంతో ఉద్రోహంగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నదిలో ఇదిగో మనం దాటి అవతలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో మనం మోస్తున్నటువంటి దేవుని శక్తి కలిగినటువంటి మందసం తడిచిపోకూడదు. యోర్దాను చూస్తుంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏం చేయాలి? 12 గోత్రాల వారు 12 రాళ్ళు తీసుకొచ్చి వారు యోర్దాను ప్రవాహానికి అడ్డుగా పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఆ రెఫరెన్స్లు చెప్తే వెళ్తే సబ్జెక్ట్ ఇంకా ఎక్కువైపోతుంది. 12 గోత్రాలు వారు 12 రాళ్ళు తీసుకొచ్చి యోర్దాను ప్రవాహముకు అడ్డుకు పెట్టి వారు యోర్దాను నదిలో దాటుతూ ఉండగా యాజకులు మందసాన్ని పట్టుకొని యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను ప్రవాహము ఆగిపోయింది. వారు ఎంతో క్షేమముగా మందసము తడవకుండా వారు యోర్దాను నదిని దాటి అవతలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దైవ శక్తిని చూసిన నది, రక్షణను చూసిన నది. బాప్తిస్మిచ్చే యోహాను అక్కడ బాప్తిసాలు ఇచ్చాడు. అనేకుల జీవితాలు కట్టబడ్డాయి. అనేకుల ఆత్మీయ జీవితాలు అక్కడ ప్రారంభించబడ్డాయి. సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారే యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. రక్షణ కార్యాలు చూచిన నది యోర్దాను నది. స్వచ్ఛమైన వాక్యమును అందించబడిన నది యోర్దాను నది. అంత మాత్రమే కాదు, యాజకులు మందసము దాటుతూ ఉండగా దైవ శక్తిని చూచిన నది యోర్దాను నది. ఇంకా చెప్పుకుంటూ వెళితే ఏలియా గారు యోర్దాను నది దాటి వెళ్ళే సందర్భంలో, ఎలీషా గారితో వెళుతున్న సందర్భంలో యోర్దాను నది దగ్గర ఆయన తన దుప్పటి తీసి యోర్దానును కొట్టగా 2 పాయలుగా మారింది. అవతల ఒడ్డుకు వారు వెళ్ళిపోయారు. తర్వాత ఏలియా గారు పరలోకమునకు రథముల చేత, అగ్ని రథముల చేత ఆరోహణం అయిపోయారు. తిరిగి దేవుని 2 అంతుల ఆత్మను ఎలీషా పొందుకొని తిరిగి యోర్దాను దాటుతుండగా అతడు అదే దుప్పటి పట్టుకొని యోర్దానును కొట్టినప్పుడు 2 పాయలుగా మారింది. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని బలమును చూసిన నది యోర్దాను నది. అంత మాత్రమే కాదు, సిరియా దేశపు సైన్యాధిపతి, బలవంతుడు, యుద్ధవీరుడు, అతడు ఎన్నో గొప్ప విజయాలు పొందాడు. దేవుని సహాయం అతనికి ఉంది. రాజు యొక్క గౌరవం అతనికి ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను సైతం ఓడించిన వాడు. అలాంటి వాడు కుష్టు రోగముతో బాధపడుతున్నప్పుడు, లెపర్సీతో బాధపడుతున్నప్పుడు దైవజనుడి మాట విని యోర్దాను నదిలో అతడు 7 సార్లు ములిగిన వెంటనే, యోర్దాను నదిలోంచి 7 సార్లు ములిగి బయటికి రాగానే పసిబిడ్డ వంటి దేహంగా మారింది. స్వస్థతనిచ్చిన నది యోర్దాను నది. దేవునికి స్తోత్రం. నీ భక్తి జీవితంలో నీ క్షేమం ఎలా ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలాంటి సమాధానకరమైన నదిగా ఉండాలి అంటే బైబిల్ అంటుంది, నీ క్షేమము, నీ సమాధానము యోర్దాను నది వంటి అనుభవముగా ఉండునుగాక. యోర్దాను నదిలో ఏమేమి ఉన్నాయి? స్వచ్ఛమైన వాక్యం ఉంది, అభిషేకం ఉంది. అంత మాత్రమే కాదు, స్వస్థతలు ఉన్నాయి, దైవ శక్తి, దైవ కార్యాలు, దేవుని ప్రభావం ఎలా ఉంటుందో యోర్దాను నది అనుభవించింది. ఆ నది అనుభవం నీ జీవితంలో కలిగి ఉందురుగాక. నీకు నువ్వు ఆపాదించుకోవాలి వాక్యాన్ని. ఆమేన్, ఆమేన్. మూడవది నీ నది, నీ క్షేమము నది వలె, నీ సమాధానము నది వలె ఉండాలి. ప్రభువా, ఏ నదిలా ఉండాలి నాయనా? 3వ నదిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు
ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పసిపిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ నది నైలు నది. మూడవ నది ఏంటంట? మూడవ అనుభవం ఏంటంట? నీ క్షేమము నది వలె ఉండాలి. ఏ నది ప్రభువా? నైలు నది అనుభవం. నీ సమాధానము నది వలె ప్రవహించాలి. ఏ అనుభవం ప్రభువా? నైలు నది అనుభవం. నైలు నది అనుభవం మనకు నేర్పించే పాఠాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో అన్ని నదుల కంటే పొడవైన నది, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల కంటే పొడవైన నది నైలు నది. 6650 కిలోమీటర్ల దూరం ఉందంట నైలు నది. దేవునికి స్తోత్రం. ఎన్ని కిలోమీటర్లు అంట? 6650 కిలోమీటర్ల దూరము వ్యాప్తి చెందినటువంటి ఒక పొడవైన నది నైలు నది. అంత మాత్రమే కాకుండా ఆఫ్రికా ఖండములో 11 దేశాలు తాకుతూ ప్రవహిస్తున్న నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని దేశాలనంట? చెప్పరేడు తల్లి. కొన్ని నదులు కొన్ని ప్రాంతాలు మాత్రమే తాకుతూ వెళతాయి. కానీ ఈ నైలు నది ఎంత గొప్పదయ్యా అంటే, ఇది ఆఫ్రికా ఖండములో 11 దేశాలను తాకుతూ ప్రవహిస్తూ మధ్యధారా సముద్రంలో కలిసిపోతుందంట ఈ నైలు నది. ఇంకా ఈ నైలు నది కోసం చెప్పాలంటే, ఈజిప్టు దేశానికి ఇది జీవనాధారమైన నది. ఐగుప్తు అంత అద్భుతంగా నాగరికత అభివృద్ధి చెందడానికి, ఈజిప్టు దేశం అంతట చక్కటి గొప్పగా వర్ధిల్లడానికి ఆ ఈజిప్టు నదికి జీవనాధారమైన ప్రాణ నది ఏదయ్యా అంటే నైలు నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నైలు నది ద్వారా ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ నైలు నది ద్వారా ఇదిగో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఎంతో రాబడి, ఎంతో ఆదాయం కలుగుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈరోజు మనం రాస్తున్నాం కదా కాగితాలు, పేపర్స్. కాగితాలు ఏం పిలుపుతారు? పేపర్స్. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ నైలు నది ప్రవాహములో పేపరస్ అనేటువంటి చెట్లు పెరుగుతాయంట. ఏ చెట్లు? నైలు నది పక్కన అనేకమైనటువంటి చెట్లు పెరుగుతాయంట. ఆ చెట్లు పేరు పేపరస్. ఆ పేపరస్ అనేటువంటి చెట్ల ద్వారా కాగితాలు, పేపర్స్ తయారు చేసేవారంట. అది అక్కడ ఉన్న ప్రజలకు ఒక అద్భుతమైన రాబడినిచ్చే జీవనోపాధిగా మారిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఈ నది సారవంతమైనటువంటి, అదే సందర్భంలో ప్రపంచములో ఏ నదిలో లేనటువంటి రకరకాల ప్రమాదకరమైన మొసళ్ళన్నీ ఉన్నాయంట. ఏ నదిలో? చెప్పరేంటండి? ప్రపంచంలో ఏ నదిలో లేనటువంటి విస్తారమైన రకరకాల ప్రమాదకరమైనటువంటి అన్ని మొసళ్ళు కూడా నైలు నదిలోనే ఉన్నాయి. అలాంటి నైలు నదిలో ఒక దైవజనుడిని, అలాంటి నదిలో ఒక నాయకుడిని దేవుడు ప్రయాణం చేయించాడు. దేవునికి స్తోత్రం. నైలు నది గురించి మీకే వాక్యంలో ఒక మాట అర్థమయ్యేలా చెప్పాలంటే, యెహెజ్కేలు గ్రంథములో 29వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, ఒక చిన్న మాట అక్కడ మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఐగుప్తుని గురించి దేవుడు ప్రవచిస్తున్నది చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి నేను నీకు విరోధిని. ఫరో అనుకుంటున్నాడంట, ఏమనుకుంటున్నాడంట? నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసినట్టు నేను చెప్పుకొనుచున్నావే. నైలు నది నీది కాదయ్యా, అందులోని మొసళ్ళు నీవి కాదయ్యా. నైలు నదిని, అందులోని మొసలును సమస్తము కలగజేసిన వాడు నేనా. దేవునికి స్తోత్రం.
ఫరో అనుకుంటున్నాడంట, ఈ నైలు నది నేను కలగజేసిందే, ఈ ప్రవాహము, ఈ వాణిజ్యము, ఈ సంపాదన, అందులో ఉన్న ముసలు నా మాట వినవలసిందే అని అనుకున్నావేమో. ఐగుప్తుని పరిపాలిస్తున్న ఫరో, అందులో ఉన్నటువంటి పెద్ద ముసలి సమస్తమును కలగజేసిన వాడను నేనే. దేవునికి స్తోత్రం. నైలు నది అనుభవము క్షేమమునిచ్చేదిగా, నైలు నది అనుభవము సమాధానకరమైన అనుభవంగా నీ జీవితం ఉండాలి. ఎంతవరకు నైలు నది గొప్పతనం చెప్పాను, కానీ నైలు నదిలో ప్రమాదం ఉంది. ఎంతటి ప్రమాదం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు, ప్రమాదకరమైనటువంటి మొసళ్ళు నైలు నదిలో ఉన్నాయి. అయినప్పటికీ అలాంటి ప్రమాదకరమైన నైలు నది మొసళ్ళ మధ్యన దేవుడు ఒక దైవజనుణ్ణి, ఒక నాయకుడిని క్షేమంగా జమ్ము పెట్టిలో కాపాడాడు. దేవునికి స్తోత్రం. ప్రవాహము ఉధృతంగా ఉంది, అంత మాత్రమే కాదు, లోతైన నది, చుట్టూ ఎన్నో మొసళ్ళు ఉన్నాయి. దొరికితే చీల్చి చెండాడే మొసళ్ళ మధ్యన దేవుడు ఒక జమ్ము పెట్టులో మోషే ఉన్నంత వరకు అతడికి ఏ హాని చేయనవలేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో బయటకు కనపడినటువంటి మొసలు వంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. దొరికితే చాలు చీల్చి చెండారేస్తారు. అలాంటి నిన్ను ఆయన క్షేమమును, సమాధానం ఇవ్వడానికి సంఘము అనేటువంటి జమ్ము పెట్టులో దేవుడు నిన్ను పెట్టాడు, నిన్ను భద్రపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జమ్ము పెట్టులో ఉన్నటువంటి మోషేను ఇదిగో పెద్ద పెద్ద మొసళ్ళు సైతము, ప్రమాదకరమైనటువంటి మొసళ్ళు సైతము ఏ హాని, ఏ కీడు, ఏ ఆపద తలెత్తకుండా దేవుడు కాపాడుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ బిడ్డ జమ్ము పెట్టులో ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అపవాది అయిన సాతాను గర్జించి సింహము వలె ఎవరిని మృంగుతుమా అని తిరుగులాడుతున్నప్పుడు, వాడు అగ్ని బాణములు వేస్తున్నప్పుడు, అనేకమైన ఉచ్చులు మన చుట్టూ, మన కుటుంబముల చుట్టూ ప్రమాదాల రూపంలో, రకరకాల శోధనల రూపంలో సాతానుడు వేస్తూ ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, నువ్వు క్రీస్తు రక్తముతో కడగబడిన వాడివై, వాక్యము చేత భద్రపరచబడిన వాడివై, సంఘము అనే జమ్ము పట్టులో నువ్వు భద్రపరచగలిగితే, ఇదిగో పరిశుద్ధాత్మ కవచం అనే కీలు నీ భక్తి జీవితంలో ఉంచగలిగితే నువ్వు భద్రముగా, క్షేమంగా కాపాడబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రమాదాల మధ్యన కూడా తన బిడ్డలను కాపాడుకునే దేవుడు. అది అగ్నిగుండమైనా, అది చెరసాలైనా, అది సింహపు బోలైనా, అది ఏదైనప్పటికీ కూడా, అది ముసలతో నిండిన నైలు నదైనా కానీ దేవుడు శ్రమల గుండా పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా తన భక్తులను కాపాడుకున్న దేవుడు. ఆమేన్ చెప్పండి. నైలు నదిలో క్షేమము లేదు, కానీ నైలు నదిని కూడా తన బిడ్డల కొరకు ఆయన క్షేమకరమైన నదిగా మార్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఫరో ఏం చెప్పాడు అక్కడ? ఒక శాసనం ఏం చేశాడు? మగబిడ్డలో, ఐగుప్తు అంటే ఇశ్రాయేలు ఇళ్లలో మగబిడ్డలో పుడితే పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి వేటికి ఆహారంగా వేసేయమన్నాడు. నైలు నదిలో పడేయండి. పడిన వాడు పడ్డంతోనే పట్టుకుంటానికి సిద్ధంగా ఉంది ముసళ్ళు. కానీ దేవుని ప్రణాళిక మోషే అనే చిన్న బిడ్డ పట్ల ఉంది గనుక దేవుడు ముసళ్ళ మధ్యలో హాని కలగకుండా జమ్ము పెట్టులో కాపాడాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఎన్నెన్నో కరోనాలు అంటే ఎన్నెన్నో వ్యాధులు, బాధలు, రోగాలు, వాటన్నింటిలో కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన రక్తము, వాక్యము, సంఘం అనే జమ్ము పెట్టులో పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ ముసళ్ళను కాదు, దేవుని బిడ్డ జమ్ము పెట్టిని చూస్తాడు, దేవుని భద్రతను చూస్తాడు. నీ క్షేమము నైలు నది వంటి ప్రమాదకర అనుభవంలో కూడా నీ క్షేమము నది వలె ప్రవహించునుగాక. ఎన్ని నదులయ్యాయి? నెంబర్ 1, ఏదెను తోటను తడుపు నది. దాని ఆత్మీయ అర్థము జీవనాధారమైన నది. రెండవది యొర్దాను నది, అద్భుతములు చూచునది. నెంబర్ 3, నైలు నది, భద్రతనిచ్చునది. దేవునికి స్తోత్రం. నైలు నదిలో మోషే గారికి ఏం దొరికింది చెప్పరేటమ్మా? ముసళ్ళ మధ్యన భద్రత, క్షేమము మోషే గారికి దేవుడు ఇచ్చాడు. నైలు నది భద్రతనిచ్చునది. దేవుడి ప్రమాదకరమైనటువంటి ఈ లోకములో నీకు, నీ కుటుంబమునకు దేవుడు అట్టి భద్రత, నైలు నది అనుభవాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. నాలుగవ నది జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చదవగలిగితే అక్కడ మనకు 4వ నదిని మనం చూడగలుగుతాం. 35వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున
నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటుని. ఆ కాలమున ఆకాశము తెరవబడి ఉండగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథానికి ఉన్న మరొక పేరిట అంటే దర్శనముల గ్రంథం. యెహెజ్కేలు ఆత్మవశుడుగా దర్శనములు చూసినటువంటి గ్రంథం యెహెజ్కేలు గ్రంథము కనుక యెహెజ్కేలు గ్రంథాన్ని దర్శనముల గ్రంథం అని పిలుస్తారు. యెహెజ్కేలుకు దర్శనాలు ఎక్కడ కలిగాయి పాస్టర్ గారు? మనం చూడగలిగితే అతడు కేబారు అనే నది పక్కన ఉన్నాడంట. ఏ నది పక్కన చెప్పరేంటి? మీలో చాలా మందికి ఇది మొదటిసారి అంటున్న పేరు. నది పేరేంటమ్మా? కేబారు నది. కేబారు నది పక్కన అతడు తన వారితో కలిసి అతడు చెరలో ఉన్నాడు, బంధింపబడిన అనుభవంలో ఉన్నాడు. ఇదిగో స్వతంత్రము లేని, స్వేచ్ఛ లేనటువంటి బంధకాల మధ్యన, చెరల మధ్యన, ఇదిగో బంధింపబడిన ప్రజల మధ్యన యెహెజ్కేలు ఇదిగో కేబారు నది ప్రవాహము దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆత్మ యెహెజ్కేలును దర్శించింది. అతనికి దర్శనాలు చూపించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఈ కేబారు నది అనుభవం ఎంత గొప్పదయ్యా అంటే, ఈ కేబారు నది ప్రవాహములో ఉన్న ఆ పక్కన ఉన్నటువంటి యెహెజ్కేలుకు దేవుడు అనేక దర్శనాలు చూపిస్తూ, ఆ దర్శనాలు ఒక గొప్ప దర్శనం ఏంటయ్యా అంటే, ఎండిపోయిన లోయలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎముకలతో నిండిపోయినటువంటి, ఎటు చూసినా కానీ ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. నరపుత్రుడా ఇవి బ్రతకగలవా? నరపుత్రుడా ఇవి జీవించగలవా అని యెహెజ్కేలు తన్నప్పుడు, అయ్యా అది నీకు మాత్రమే తెలియను అన్నప్పుడు, ఓ నరపుత్రుడా స్వరమెత్తి ఎలాగూ ప్రవచించు, ఎండిన ఎముకలారా మీలోనికి జీవమొచ్చును గాక. పెడపెడమనే శబ్దముతో ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కుపోయి వాటిలోకి జీవం వచ్చింది. ఎండిన ఎముకలారా మీ మీదకు మాంసము, నరములు, చర్మము మీకు కలుగును గాక. దేవుని మాటను విన్న యెహెజ్కేలు ప్రవచించడం మొదలు పెట్టాడు దర్శన రూపముగా. అవన్నీ జరిగాయి, వాటిలోకి జీవం ఊదబడింది, అవి మహాసైన్యముగా నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన దర్శనాలు పొందుకున్న నది కేబారు నది, దర్శనముల నది. దేవునికి స్తోత్రం. మన భక్తి జీవితంలో ఎటువంటి అనుభవం కలిగి ఉండాలి, ఏ నది వంటి అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మన జీవితంలో వాక్య దర్శన అనుభవం మనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కేబారు నది అనగా దర్శనములు చూచున్నది. ఈ అనుభవం అంట దర్శనములు చూచు అనుభవం. నది నీ జీవితంలో అనుదినము దైవ వాక్య దర్శన అనుభవములను నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. ఈ కేబారు నది ఇరాక్, ఇరాన్ దేశముల సరిహద్దుల్లో ప్రవహిస్తుంది. ఇరాక్, ఇరాన్ దేశాల సరిహద్దుల్లో ఈ యొక్క కేబారు నది ప్రవహిస్తుంది. ఇది దర్శనముల నది. నీ జీవితంలో కూడా వాక్య దర్శన అనుభవం పొందగలిగితే నీ జీవితము ఎలాగుంటుంది? నది వలె క్షేమముగా, నది వలె సమాధానముగా నీ జీవితం కొనసాగుతుందని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నాలుగవ నది ఎలా ఉండాలి ప్రభా? నా జీవితం క్షేమంగా, సమాధానంగా ఒక నది వలె నా జీవితం ఉండాలంటే ఏ నదితో నా జీవితం ఉండాలి అని ఆలోచించగలిగితే చివరి 5వ నది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును, వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నయో బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్రం. 5వ నది జీవ జలముల నది. 5వ నది పేరేంటి? జీవ జలముల నది. ఈ నది ఎక్కడ కలిస్తే మురికి నీళ్లు సైతము మంచినీళ్లుగా మారిపోతాయంట. పాడైపోయిన జీవితాలు సైతము
మంచిగా బాగుపడిపోతాయంట. ఈ నది ఎక్కడ కలుస్తుందో, ఈ ప్రవాహం ఎక్కడ ఉంటుందో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే సమస్త జరచరములో బ్రతుకును బ్రతుకును. 5వ నది జీవ జలముల నది. ఈ నది బ్రతికించే నది. 5వ నది పేరేంటి? జీవజలముల నది. దీని ఆత్మీయ అర్థం ఏంటయ్యా అంటే ఇది బ్రతికించే నది. ఈ నది ఎక్కడ కలుస్తుందో అక్కడ మురుకు నీరు, కలంకమైన నీరు అంతయు కూడా మంచి నీరుగా మారిపోతుంది. అక్కడ జలచరములు బ్రతుకుతాయి. అంత మాత్రమే కాదు అక్కడ విస్తారమైనటువంటి చేపలు దొరుకుతాయి, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, సమృద్ధి దొరుకుతుంది. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. బ్రతికించే నది, జీవజల నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే నదిని గురించి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూడండి. ఇదే నదిని గురించి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలిగితే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది ఒకటి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థతనిచ్చుటకై వినియోగించుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నది జీవనది, జీవజలముల నది, ప్రవహించు నది. ఈ నది ఎక్కడ ప్రవహిస్తూ మొదలెట్టిందో తెలుసా? యెహెజ్కేలు ప్రవక్త దర్శనాలలో చూస్తున్నప్పుడు అది దేవాలయం యొక్క మందిర గుమ్మము దగ్గర ప్రారంభించబడింది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఏదెను తోటను తడిపినది ఏదెను తోటలో ప్రవహిస్తే అంత మాత్రమే కాకుండా యోర్దాను నది యోర్దానులో ప్రవహించేదిగా ఉంటే, అంత మాత్రమే కాకుండా నైలు నది ఈజిప్టు తదితర ప్రాంతాల్లో ప్రవహించేదిగా ఉంటే, తర్వాత కేబారు నది ఇరాన్ ప్రాంతాల్లో ప్రవహించేదిగా ఉంటే, ఈ జీవన్ నది యొక్క ప్రవాహం ఎక్కడ ప్రారంభమైందంటే దేవుని మందిర గడప కమ్ముల కింద నుండి ఆ ఊట ప్రారంభమైంది. ఆ ఓట, ఆ ప్రవాహం ఎలా ప్రవహిస్తుందంటే ఇది పాదాల లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, నీట ములిగేంత లోతైన నదిగా ప్రవహిస్తూ అది బలిపీఠము దాకా ప్రవహిస్తూ ఉంది. అది గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనము కింద నుంచి ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ నదికి ఆ పక్క ఈ పక్క జీవవృక్షములున్నాయి. ఆ జీవవృక్ష ఫలములు ఇదిగో 12 నెలలు కాస్తూ ఉన్నాయి. అంటే ప్రతి నెల నిత్యము నిరంతరము అవి కాస్తూనే ఉన్నాయి. వాటి ఆకులు పచ్చదనముతో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శాపగ్రస్తమైన దేదియో దానిలో లేదు. దేవునికి స్తోత్రం. అది బ్రతికించునది. బైబిల్ అంటుంది ఆ నది వలె నీ క్షేమము, ఆ నది వలె నీ జీవితంలో సమాధానము ప్రవహించునుగాక. ఆమేన్ చెప్పండి. యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ప్రవచనాత్మకంగా అంటున్నాడు, నీవు నా మాటలు వినవలనని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. నీవు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను ఆలకించి అంగీకరించి నువ్వు బ్రతికిన ఎడల నీ నది క్షేమముగా నీ క్షేమము నది వలె నీ సమాధానము ఎలాంటి నదిలా ఉంటుంది ప్రభువా నా క్షేమము? ఎలాంటి నదిలా ఉంటుంది ప్రభువా నా సమాధానము అంటే దేవుడు 5 నదులు చూపించారు. మొదటి నది ఏదేను తోటన తడుపు నది, అది జీవనాధారమైనటువంటి నది. రెండవది యోర్దాను నది, అద్భుతములు చూచున్నది. నెంబర్ 3 నైలు నది, భద్రతనిచ్చున్నది. 4వ నది కేబారు నది, దర్శనముల నది. 5వ నది జీవనాదే నది, బ్రతికించు నది. ఈ నది వలె, ఈ నదుల వలె దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కట్టబడుతున్న నీ భక్తి జీవితము క్షేమముగా, సమాధానముగా ఒక నది వలె ప్రవహించునుగాక.
అట్టి అనుభవాలతో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ప్రవాహం మన జీవితంలో అనుగ్రహించి మన భక్తి జీవితాలు ఎలావిగా అధికముగా ప్రవహించున్నట్లు, ఉప్పొంగి ప్రవహించున్నట్లు, వేగముగా ప్రవహించున్నట్లు, ఫలభరితముగా, సారవంతంగా, మధురముగా ప్రవహించున్నట్లు ప్రభు సహాయం మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి.